ఉల్లిపాయల్లో ఇలా పిండి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెద్దలకి చేసి ఇవ్వచ్చు. మరి ఉల్లిపాయల్లో పిండితో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. ఇలా కప్పు పిండిని అయితే వేసేసుకొని ఇందులోకి ఉప్పు వేసేసుకుందాం. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా ఉప్పు వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని కొన్ని నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా తడిపేసుకోవాలి పిండిని. ఇలా ఈ విధంగా మొత్తం కూడా కొన్ని నీళ్లు వేసుకుంటూ ఇలా కొంచెం నూనె వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఆనియన్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఈ విధంగా ఇలా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని ఇవన్నీ కూడాను పొడి పొడిగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే స్పైసీని బట్టి కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఇలా వేయించి పొడి చేసేసుకోవాలి జీలకర్ర పొడిని. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. వీటన్నిటికీ పట్టేలాగా ఇలా ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలిపేసుకుంటే మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని ఇందులోకే ఒక 1/2 నిమ్మకాయని తీసుకొని ఇలా రసం అయితే పిండేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రసం కూడా వేసేసుకొని ఇలా నిమ్మకాయని కూడా వేసేసుకొని ఈ విధంగా మరి చేత్తో ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి కొన్ని పుట్నాల పప్పును అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా పొడిలాగా పట్టేసుకోవాలండి. ఇలా పట్టేసుకున్న దాన్ని ఇందులోకి అయితే కొంచెం వేసుకొని ఈ విధంగా మొత్తం కూడాను బాగా చేత్తో కలిపేసుకోవాలి. ఇలా బాగా మనం వాటర్ ఏం వేయకుండా చేత్తో ఈ విధంగా కలిపేసుకొని ముద్దలాగా చేసేసుకోవాలి. మనకి ఉల్లిగడ్డలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ముద్దలాగా అయిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం కూడాను ముద్దలాగా చేసేసుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదు. ఇలా ఈ విధంగా ముద్దలాగా చూసారు కదా, మనకి ఇలా కడితే ముద్దలాగా రావాలన్నమాట. ఇలా ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూసారా, ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ 10 నిమిషాల తర్వాత మనకు పిండి కూడా నానిపోయింది. చూసారు కదా, ఇలా ఈ విధంగా మళ్ళీ చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ పిండిని సాఫ్ట్గా ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి ముద్దని కొంచెం లావు సైజుగానే తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసుకొని మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ ఇంకా ఆ విధంగా తీసి పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇంకా రౌండ్గా చేసి పెట్టేసుకోవాలి అన్నీ కూడాను. ఈ విధంగా ఎన్నైతే అవుతాయో ఇంక అన్నీ ఈ విధంగా చేసి పెట్టేసుకొని ఇలా ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని ఈ విధంగా మళ్ళీ రౌండ్గా చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసేసుకొని ఇలా కొద్దిగా పొడిపిండి వేసేసుకొని ఇప్పుడు మనము చిన్నగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా, ఈ ఆనియన్ని ఈ విధంగా తీసేసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకొని ఇందులోకి అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం కూడాను దగ్గరికి అనేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పిండినంతా మనం తీసేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా పిండినంతా కూడాను తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇలా కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని పిండి వేసుకొని ఇప్పుడు మనం స్టఫ్ పెట్టేసుకున్నాం కదా, ఈ పిండి ముద్దనైతే పెట్టేసుకొని ఇప్పుడు నిదానంగా ఒత్తేసుకోవాలి. మన పరాటలాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటా ఇలా మెల్లంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒత్తేసుకోవడమే. ఇలా ఒత్తేసుకున్న దాన్ని ఇంకొక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. కొంచెం పొడి పిండి అయితే వేసేసుకొని ఇంకా ఇందాక ఎలా చేసేసుకున్నామో ఇలా కొంచెం ఒత్తేసుకొని
మరి కొంచెం అయితే ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని ఇందులోకి అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా అంతా కూడాను బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా క్లోజ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసేసుకొని ఇప్పుడు మనం చపాతీ కర్రతో నిదానంగా ఇంకా ఒత్తేసుకోవడమే. ఈ పరాటాని ఇలా మెల్లంగా మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా నిదానంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి అన్నీ కూడాను. ఇలా ఒత్తేసుకున్నవన్నీ కూడాను ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఈ విధంగా కొద్దిగా నూనె అనేది వేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పరాటాని అయితే ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి. ఇలా పైన కూడా కొద్దిగా నూనె అనేది వేసేసుకొని ఇంకా రెండు వైపులా బాగా కాలేలాగా కాల్చుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మందంగా ఉంటుంది కదా, లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే. ఇలా ఇంకా ప్లేట్లు అయితే తీసేసుకుందాం. అలాగే మరి కొద్దిగా నూనె అయితే వేసుకొని మరి ఇంకో పరాటాను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత మరి కొంచెం పైన అయితే నూనె వేసేసుకొని ఇలా రెండు వైపులా ఇంకా బాగా కాల్చుకోవాలి. దీన్ని కూడాను ఇలా ఇంకా రెండు వైపులా కూడాను బాగా కాల్చుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. చూసారు కదా, లోపల కూడా మనకు ఆనియన్ పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన ఒక లైక్ అయితే చేయండి. ఇలా కొత్తగా పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.